కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. రండి నాతో పాటు. యెహోవా, నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. వాక్యసాని కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాల ధ్యాన కూడికలలో, ప్రభా ప్రార్థన కూడికలలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. దేవా ప్రభా, ఈ సమయానంతటినీ ప్రభా దీవెనకరంగా ఉంచండి, సహాయం చేయండి. వచ్చిన నీ బిడ్డలతో మాట్లాడండి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో ఈ 3వ వచనంలో ఆ 2వ భాగాన్ని చదువుకున్నాం. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుంది. ఈ ఒక్క వచనంలో ఒక 5 మాటలు ఇలా చూస్తాం. ఉదయమున పీరియడ్, ఒక సమయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావీదు ద్వారా. రెండవది నా ప్రార్థన, ప్రేయర్ ఆర్ పిటిషన్. మూడవది నీ సన్నిధి, ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి సిద్ధము చేయుట, ప్రిపరేషన్. ఐదవది కాచి యుందును, పేషెన్సీ, వెయిట్ చేయటం. కాబట్టి ఈ 5 విషయాలు మనం చూడటానికి లేదు, కానీ ఒక మాటను మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని చిత్తమైతే అందులో ఉన్న 3 విషయాలు చూడటానికి ప్రయత్నం చేసి మన సందేశాన్ని ముగిస్తాం. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని. ఈ 3 మాటలు మీరు చాలా జ్ఞాపకం చేసుకోండి. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3టినట దావీదు మహారాజు సిద్ధం చేస్తున్నాడు. ఉదయాన్ని సిద్ధం చేయడం ఏంటి? ప్రార్థనను ఎట్లా సిద్ధం చేస్తున్నాడు? ఆయన సన్నిధిలో ఎట్లా సిద్ధపడినాడు? 3 మాటలు గమనించండి. ఉదయమున సిద్ధము చేసి. ఉదయమున సిద్ధము చేయడం అంటే సమయాన్ని నియంత్రించడం కాదు. ఉదయమున సిద్ధముగా ఉండుట అంటే దీన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు ఒక దినములో 3 ఇచ్చాడు. మొదటిది ఉదయం, 2 మధ్యాహ్నం, చెప్పండి, రాత్రి కాదు, సాయంకాలం. ఈ 3 విషయాల్లో దావీదు ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ ఉండేటువంటి వాడు. కానీ ఉదయమున అనేటువంటి మాట ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ఈ 3 కన్నా ఉదయం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తుంది, సమయం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు దావీదు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుంటున్నాడు? ఈ మాటను కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, నా ప్రార్థన సిద్ధం చేశాడంట. ఉదయకాలంలో ఏం చేశాడు? సమయాన్ని తాను సిద్ధపరచుకున్నాడు. ఆ ఉదయకాల సమయంలో తన ప్రార్థన సిద్ధపరచుకున్నాడు. మూడవది, నీ సన్నిధిని సిద్ధము చేసి. నీ సన్నిధిని సిద్ధం చేయడం అంటే ఆ యొక్క సన్నిధిలో తన్ను తాను ఎలా సిద్ధపరచుకుంటూ దేవుడికి కనబడ్డాడో జ్ఞాపకం చేస్తున్నాడు. 3 విషయాలండి. మొదటిది పీరియడ్, సమయాన్ని. రెండోది విజ్ఞాపన, ప్రార్థనని. మూడోది దేవుని సన్నిధిని. ఈ 3టిని సిద్ధపాటు గురించి ఈ దావీదు మహారాజు మాట్లాడతాడు. 150 కీర్తనలో, 75 కీర్తనలో దావీదు చేసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన మనం ఏమనుకుంటామంటే 51వ ప్రార్థన. అంతే కదా, 51వ ప్రార్థన. దాన్ని ఏమంటామంటే ప్రేయర్ ఆఫ్ పెనాల్టీ అంటారు. ప్రేయర్ ఆఫ్, చేసిన తప్పుకి పెనాల్టీ ప్రార్థన చేస్తూ వచ్చాడు 51వ అధ్యాయంలో బెత్షెబా ద్వారా చేసింది. కానీ ఇక్కడ 5వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనకు ఒక పేరు పెడితే ఏమంటామంటే ప్రేయర్ ఆఫ్ ప్రిపరేషన్. తను తాను ఎలా సిద్ధపరచుకుంటున్నాడో. మొత్తం 7లో ఇది మొదటిది ప్రాముఖ్యమైనది. బాగా గమనించండి, ఎలా సిద్ధపరచుకున్నాడు అసలు గమనించండి. ఎందుకు ఉదయకాల సమయాన్ని దావీదు అంత గొప్పగా ఇచ్చాడు? దావీదు మాత్రమే కాదు సుమి,
బైబిల్లో అనేక మంది ఉదయకాలం యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే వారు తమను తాము ఉదయకాల సమయంలో ఎలా సిద్ధపరచుకున్నారు, దేని కొరకు సిద్ధపరచుకున్నాడు అనేటువంటి ఒక 5 మాటలు, ఒక 5 వ్యక్తులు ఇట్లా చూపించి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆ కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 8వ వచనం. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే. చూడండి, పెందల కడ లేకపోతే ఉదయము లేకపోతే వేకువ, ఇవి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? దావీదు జీవితంలో. దావీదుకిట ఒక అద్భుతమైన స్నేహితుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? దావీదుకి అద్భుతమైన స్నేహితుడు ఎవరున్నారు? మీరు అది చెప్తారని అడిగాను. తనకున్న అద్భుతమైన స్నేహితుడు ఎవడంటే గిటారు. స్వరమండలమా సితారా. ఎంతంటే మీరు నమ్మరు, అవినాభావ సంబంధం. దావీదు ఇజ్రాయేల్ మధుర గాయకుడు. మీరు గమనించండి. అంటున్నాడు, నా ప్రాణమా మేల్కొను అంటున్నాడు, స్వరమండలమా సితారా మేల్కొనుడి. ఎవరెవరితో చెప్తున్నాడు? దావీదు వేటితో చెప్తున్నాడు? స్వరమండలముతో. ముందు వాటితో చెప్పాలంటే మేల్కొనుడి అంటే అర్థం ఏంటంటే, బాగా గమనించండి, ఈయన ముందా అది ఇంకా సిద్ధపడలేకుండా తిను సిద్ధపరుస్తున్నాడు. దేనిని? స్వరమండలమా. దేని కొరకు నేను ఉంచాను అనుకున్నావు? గిటార్ ఎందుకు ఉంచాను? తబలా ఎందుకు ఉంచాను? వాయిద్యాలు ఎందుకు ఉంచాను? దేవుణ్ణి చెప్పండి, దేవుణ్ణి స్తుతించని కీర్తన. ఇది ఒక జ్ఞాపకం చేసి ఒక మాట దీనికి పెట్టవచ్చు మనం. ఏంటంటే చూడండి, దావీదు స్వరమండలం సితారతో చెప్పుకుంటూ మేల్కోనండి. ఎందుకు? దేవుని స్తుతించాలా, నా ప్రభుని స్తుతించాలా, నా దేవుని స్తుతించాలా. మీరు ఉట్టుకు లేవడానికి లేదు. ఎప్పుడు స్తుతించాలా? నేను వేకునే. మనోడు లెగడమే కాదు, దాంతోపాటు అప్పటికే పాపం వాయించి 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 పడుకున్నాయి. దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఏదిగాడు, పడుకోవడానికి లేదు, లేగో. ఎందుకంటే దేవా నా ఇళ్ళ చేసిన అద్భుత కార్యాలు ఉన్నాయో. అప్పుడు పాట పాడుతాడు, స్వరమండలమా సితారా మేల్కోనుడి మీరు కూడా. ఎంత అద్భుతం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఉదయకాల సమయంలో ఎందుకు లెగాలి అని అంటే దేవుని స్తుతించడం కొరకు. దీన్ని ఒక పేరు పెడితే ఏం చెప్పొచ్చు? ఇట్ స్పీక్స్ అబౌట్ వర్షిప్. రెండవది చూడండి, ఇంకో వ్యక్తి యోషువ గ్రంథం 8:10. త్వరగా మొదటి దేవుని స్తుతించడానికి ఉదయం లెగాలి. యోషువ 8:10 త్వరగా. చూడండి, యోషువ ఎప్పుడు లేచాడు? సాయంత్రం లేచి అనుందా? మధ్యాహ్నం లేచి అనుందా? వేకువనే లేచి శనులను వ్యూహపరచి పెద్దలను ఎక్కడికి? హాయి మీదకి పోయి. ఎందుకు ఉదయకాల సమయంలో లెగాలి? అక్కడ భౌతికమైన సంబంధమైన యుద్ధం, కానీ అక్కడ భౌతికమైన హాయి మీదకి వెళ్ళి ఆ హాయిని ఏం చేయాలి? వీళ్ళు జయించాలి, స్వాధీనపరచుకోవాలి. అవునా కదా? ఉదయకాల ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్న యోషువ లాంటి నాయకుడే ఉదయకాల సమయంలో లేచి అధిపతులను, సైన్యాధిపతులను అందరినీ సిద్ధపరుస్తూ మనం ఎక్కడికి వెళ్ళాలి? హాయి. దేవుడు చూపించిన పట్టణాన్ని మనం ఏం చేయాలా? కైవసం చేసుకోవాలి. అక్కడ పట్టణమని కైవసం చేసుకోవాలి. ఇక్కడేమట సాతాను రాజ్యాన్ని, లేకపోతే లోకాన్ని, లేకపోతే పాపాన్ని, లేకపోతే వాటిని జయించాలి. అందుకు ఒక విధంగా ఒక విశ్వాసి చెప్పండి, ఉదయకాల ప్రార్థన ద్వారా తను ఏం జయించగలడు అంటే, ప్రతి పాపాన్ని జయించగలడు, లోకాన్ని జయించగలడు. చెప్పండి, సాతాన్ని జయించు. ఉదయకాల ప్రార్థన ఉన్న శక్తి అది. ప్రియమైన వారలారా, ఎందుకు ఉదయకాల సమయం? మొదటిది వర్షిప్ అయితే, రెండోది వార్. దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు యోషువ ద్వారా. మొదటి దావీదు చూసాం, రెండోది యోషువ చూసాం, మూడో చూస్తాం. రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతములు 29:20. 2వ దినవృత్తాంతములు 29:20. ఎవరమ్మా? హిజ్కియా పెందల కడిని లేచి ఎవరిని? పట్టణపు అధికారులు సమకూర్చాడట. మామూలు విషయం కాదు, సామాన్యమైన వ్యక్తులు కాదు, సామాన్యమైన జనులు కాదు. రాజు ఎవరిని సమకూర్చాడు? అధికారులకు సమకూర్చి ఎక్కడ పోయాడు? ఉదయకాలం లేచి ఎవరైనా మందిరం పోతారా? ఏం రాజా, నీకేం పని పట్టలేదా? హిజ్కియా అంటాడు, నేను ఎందుకు పోతున్నానో మందిరానికి, ఎందుకు నా యొక్క అధిపతులని, అధికారిని నేను ఏం చేస్తున్నాను, లేపి దేవుని మందిరం ఎందుకు తీసుకెళ్తున్నాను చెప్పనా? 3 విషయాల కొరకు. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును, పాప పరిహారార్థ బలి
చేయుటకు చాలు. ప్రియమైన వారులారా గమనించండి, 3 విషయాలు. మొదటి రాజ్యం గురించి. ఇట్ స్పీక్స్ అబౌట్ ద పొజిషన్. దేవుడిచ్చినటువంటి రాజ్యం. ఇక్కడ దేవుని రాజ్యం, భూలోకంలో దేవుని సంఘం గురించి ప్రార్థన చేయాలా. రెండోది పరిశుద్ధ స్థలం, ఎక్కడైతే మందిరం ఉందో ఆ మందిర స్థలాన్ని గురించి ప్రార్థన చేయాలా. మూడోది ఏంటంటే ఆ ప్రార్థన, ఆ సంఘంలో లేకపోతే ఆ మందిరంలో ప్రార్థన చేస్తూ దేవునికి విన్నపాలు వినిపిస్తున్నటువంటి జనుల గురించి, దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయడం కొరకు. నేనేం చేస్తున్నా? పాప పరార్థ బలి భరించడానికి. అబ్బా ఎంత అద్భుతమండి. హిజ్కియాకి ఏం పట్టింది బాధ? చక్కగా తిన్నారా, హ్యాపీ పడుకోవచ్చుగా, చక్కగా సుఖించవచ్చుగా. ఏమిటి లోటు రాజుకి? నేను మాత్రమే కాదు, నాతో పాటు మిగతా వారిని కూడా తీసుకువెళ్ళి ఎక్కడికి? దేవుని మందిరానికి. ప్రియమైన వారలారా, ఇది ఎంత అద్భుతం. మొదటిది వర్షిప్, రెండవది వార్, మూడవది వెల్ఫేర్, క్షేమము కొరకు. ప్రియ సహోదరుడ సహోదరి, మన జీవితంలో మన బిడ్డల క్షేమం గురించి కానీ, మన భర్త క్షేమం గురించి కానీ, మనకి రాబోతున్నటువంటి కీడు విషయంలో ఏదు రాకుండానట్లు, శోధన రాకుండానట్లు, శ్రమ రాకుండానట్లు, ఏటట భయంకరమైన కీడు మనం రాకుండా దేవుని మందిరంలోనికి మనం ఉదయకాల సమయం హిజ్కియా లేచి మన ప్రార్థన చేసి మిగతా సమకూర్చి సిద్ధపరిచి తీసుకెళ్ళినట్టు మనం కూడా మనల్ని సిద్ధపరచుకుంటూ రావాలి. మూడవది, 4 చూస్తాం రండి. ఇది చాలా ప్రాముఖ్యం. లూకాసు వార్త 21వ అధ్యాయము 28. లూకాసు వార్త 21:28. లూకాసు వార్త 38. క్షమించండి, 38. ప్రజలు అందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ. మీరు గమనించండి, జనులందరూ, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మాట వినుటకి దేవాలయానికి ఆయన యొద్దకు వచ్చారంటే యేసు ప్రభు ఆయన కూడా ముందు లేచి ఉంటాడు లేదా? గొప్పగా ఆలోచించేయండి. అందరికంటే ముందు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు దేవాలయములో లేచినప్పటికీ జనులందరూ కూడా దేవాలయానికి ఎందుకు వచ్చారు? ఆయన మాట. స్పీక్స్ అబౌట్ వర్డ్, వర్షిప్, వార్, వెల్ఫేర్, వర్డ్. దేవుని వాక్యం వినడానికి వచ్చారు. మామూలు సాధారణమైన విషయం కాదు. మీరు అడగొచ్చు, ఎందుకయ్యా దేవుని ఆయన మాటలు వినటకట? ఎందుకు ఆయన మాటలు వినటానికి వచ్చారు చెప్పండి. చూడండి, ఆ మాట చక్క చూపిస్తాను. ఈ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. చూడండి, లూకాసు వార్త 4:22. లూకాసు వార్త 4:22. అప్పుడు అందరూ ఏమిచ్చారు? యేసు ప్రభు గురించి వచ్చా మాట్లాడుతున్నారట, సాక్ష్యం ఇస్తున్నారట. ఏమని? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకి. అబ్బా ఆశ్చర్యపడి ఏమన్నారు తెలుసా? ఈయన యోసేపు. చూడండి, చాలా అర్థం, ఆయనకి అర్థం అవట్లేదు. చూడండి, ఈయన యేసేపు కుమారుడు కదా, యేసేపు కుమారుడు వడ్రంగుడు కదా, వడ్రంగిలో పొలములో పుట్టి ఆయనకు పుట్టి ఈయన ఇలాంటి మాటలు మాట్లాడతాడా? అసాధ్యం కదా, అసంభవం కదా, అది జరగదు కదా, అలా ఆలోచిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలు మాట్లాడట? దయగల వారిపై దయ చూపించును కఠినల ఎడల. చాలు. దయగల వారి అంటే ఎవరు అక్కడ? అంటే దీనుల పట్ల ఆయన దయ చూపించేవాడు. కఠినులు ఎవడు? పరిసయ్యుడు, వేషధారైనటువంటి సద్దుకైలో హేరోదు ఎలా మాట్లాడు? చీల్చి చెంటాడేసేవాడు. అవును కదా? ఆదికమ్మ దయగల మాటలు మాట్లాడేవాడు. సొన్నం కొట్టిన సమాధులారా, ఒరే వేషధారులారా, ఇలాంటి మాటలు అవేనా దయగల మాటల? కానీ వారి దేవాలయానికి వచ్చి ఉదయకాల సమయంలో ఎవరైతే మాటలు అనుకుంటారో చెప్పండి, ఎంత అద్భుతమండి. ఎందుకు నిజంగా చెప్పండి, ఆ దయగల మాటలు దేవుడికి ఎందుకు అంతగా మాట్లాడాలనుకుంటాడంటే చూడండి, సామెత గ్రంథం 15వ అధ్యాయం 15:26. త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. సామెత గ్రంథం 15. హేయములు దయగల మాటలు. ఇప్పుడు చెప్పండి, దయగల మాటలు ఎవరు మాట్లాడగలరు? దయగల మాటలు ఆయనకు దృష్టికి. ఇప్పుడు చెప్పండి, దయగల మాటలు ఎవరు మాట్లాడగలరు? పరిశుద్ధులు మాట్లాడారు. ప్రియమైన వారలారా, ఈరోజు నా జీవితంలో ఉదయకాల సమయ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు వినడానికి చాలామంది రావడానికి కారణం ఏంటంటే పరిశుద్ధుడైనటువంటి ఆ యేసుక్రీస్తు నోటి నుంచి పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, ఆ పరిశుద్ధమైన దయగల మాటలుగా వినండి. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఉదయాన
చాలు, ఇంతకంటే 4 ఇంకొకటి చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు అది మాత్రమే కాదు కానీ ఇంకొక మాట, చాలా అద్భుతమైన మాట చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. లేవియకాండము 6వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? చదవండి. బలిపీఠం మీద అగ్ని మండవలను ఆరిపోకూడదు. చూడండి, యాజకుడు దాని మీద కట్టెలు వేసి దహన బలి ఉంచి పశువును దహింపవలెను. ఎప్పుడు? సాయంత్రమా? ఉదయమున. రోజున సాయంకాలమేనా? ప్రతి ఉదయము. యాజకుడు అంటే ఎవరు? దేవుని యొక్క పరిచారకులు. దేవుని పరిచారకులు ఎప్పుడు లేగల? సండే ఒకరోజేనా? సండే లెగుతున్నావు మనం? సండే లెగుస్తున్నావా? ఏదైనా ఆదివారం 4:30 అంటే మిగతా రోజులు లెగుతాం. మిగతా రోజులు అమ్మ దేవా స్తోత్రం నాయన, నీకు వందనాలు నాయన, కనీసం ఆదివారం పూటైనా మాకు రెస్ట్ ఇచ్చావు ప్రభా, లేకపోతే మేము ఏమైపోదాము. యాజకుడు ఎల్లప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఏం చేయాలా? విషయం ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ బాడీ. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉదయకాల ప్రార్థనలో దేవుడు మనకు వార్నింగ్ సైన్స్ ఇస్తాడు. లేస్తున్నావా? ఉదయకాల సమయంలో దేని కొరకు? దహన బలిపీఠం మీద అగ్ని నిత్యము. చెప్పండి, అది ఆరిపోకూడదు. నీ హృదయమైన బలిపీఠం మీద అగ్ని అని దేవుని వాక్యము ఎప్పుడు కూడా నీ మాట అగ్ని వంటిది కాదా? అటువంటి అగ్ని కలిగిన మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మాన ఆర్పడానికి లేదు. ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిప్పు ఉండాలా, కట్టెలు ఉండాలా, అవునా కాదా? అన్నిటికంటే ముఖ్యంగా ఆ దహన బలిమైన సమాధానార్థమైన పశువు యొక్క క్రొవ్వుని దయించాలి. క్రొవ్వు దేని జ్ఞాపకం? అతిశయం, అహంకారం. నేనంటే ఏంటి? నా పరిస్థితి, నా ప్రార్థన, నా భక్తి, నా నీతి, నా యథార్థత, అచ్చే అన్నీ కూడా దానిలో కాల్చాలి. ప్రభా నేనే పాటివాడిని అన్నటువంటి వ్యవహారాలు మొత్తం ఏంటంటే ఏం చేయాలా? నెంబర్ వర్షిప్, ఆరాధన జ్ఞాపకం చేసింది. రెండవది జస్యముగా జయమును అనుగ్రహిస్తుంది ఉదయకాల ప్రార్థన. 3 క్షేమాన్ని అనుగ్రహిస్తుంది. 4 దేవుని యొక్క వాక్యము, దేవుని మందిరం నుంచి దేవుని వాక్యమును మనకు అనుగ్రహిస్తాడు, మై మాట్లాడతాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు ఏమి జరగబోతుందో, దేనిని ఏం చేయాలో దేవుడు నీకు నాకు వార్నింగ్ చేస్తూ మాట్లాడతాడు. చాలు, ఈ మాట ఉదయము అనేటువంటి మాటలో 5 శ్రేష్టమైన అనుభవాలు చూస్తాం. ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన సిద్ధపరచుకున్నాడట. ప్రార్థనని ఒక వ్యక్తి ప్రార్థన సిద్ధపరచుకోవాలంటే ఆ ప్రార్థన సిద్ధపరచుకోవడానికి ముందుగా ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో 3 సిద్ధపరచుకోవాలి. మొదటిది ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఆయన సన్నిధిలో నుండి ఆ ప్రార్థన దుపార్తి వలె దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మొట్టమొదటి గమనించండి, తన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. రెండోది హృదయము తర్వాత బాగా గమనించండి, మాటలు సిద్ధపరచుకోవాలి. తర్వాత ఏం చెప్పండి? హృదయాన్ని, నోటిని. మనం చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 139 అనుకుంటా. చూడండి, కీర్తన గ్రంథం 139 ఆఖరి వచనం చదువుతారు, 23, 24 అనుకుంటా. ప్రభువా నీకు ఆయాసకరమైనటువంటి నా యందు ఉన్నదేమో నిత్య మార్గము నడిపించుము. నన్ను పరిశోధించి, అది లెక్క. దేవుని మందిరానికి రావడానికి ముందుగా చేయాల్సిన ప్రార్థన, దేవా నా హృదయం సరిగ్గా ఉందో లేదో గమనించాలి. ఎందుకు? పాపులు ప్రార్థన దేవుడు ఆలకించడు. అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. నువ్వు నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన నిశ్చయంగా నా మనవని నువ్వు వినవు. అంటే దావీదు దేవుని సన్నిధికి వచ్చి తను సిద్ధపరచుకోవడానికి ముందుగా హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటా? యోవేలు గ్రంథము చూడండి త్వరగా, 14వ అధ్యాయం 2వ వచనం. హోషియా క్షమించండి, హోషియా 14వ అధ్యాయం 2వ వచనం. చాలు, ఏంటట? మాటలను సిద్ధపరచుకొని. ఏం సిద్ధపరచుకోవాలా? మాటలు సిద్ధపరచుకోవడానికి బాగా గమనించండి, 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. దేవుడి గట మనం ప్రార్థన చేసినప్పుడట ఎలాంటి పడితే అలా మాటలు పెట్టి ప్రార్థన చేయడానికి లేదట. చాలా జాగ్రత్త చేయాలి. మొట్టమొదటి మాటలు సిద్ధపరచుకోవడంలో 3 పర్టికులర్గా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది మాటలు సిద్ధపరచుకున్నాం కదా, మొదటిది ఏమడగాలి?
ఎలా అడగాలి, ఎందుకు అడగాలి. ఈ మూడు మన మనసులో ఉండాలి. ఏమడగాలి, ఏమడగాలి, ఎందుకు అడగాలి. మీరు గమనించండి, ఎలా అడగాలి, ఎందుకు అడగాలి, ఏమిటి అడగాలి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథం 18:27 చూస్తారా త్వరగా. ఆదికాండ గ్రంథం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడా. దేవుడు ప్రార్థన అంటే అర్థం ఏంటి? నీవు దేవునితో మాట్లాడేటప్పుడు, తెగించేటప్పుడు మొట్టమొదటి 2 వర్డ్స్ యూజ్ చేశాడు. ఏంటవి? ప్రభువా నేను బూడిదిని. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనం ఎప్పుడు విజ్ఞాపన చేసాం, దేవా నేను బూడిదినయ్యా, నేను ధూళినయ్యా, నేను గాలికి ఎగిరే పొట్లు అంటూ ఉన్నాయా, నేను నీ దృష్టిలో ఏ పార్టీ వాడిని ప్రభువా, దేవా నేను ప్రార్థన చేస్తే నువ్వు వినడానికి నువ్వేమో అలాంటి దేవుడివి, నేనేమో ఇలాంటి వాడిని. నా ప్రార్థన అంగీకరించడానికి చాలామంది నాన్నగారు ఆ రోజుల్లో చాలాసార్లు మీకు మనందరికీ ఒక మాట చెప్పేవాడు. ఏమిటట? అడుగుచున్నాము తండ్రి అని అంటామట. అంటే నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు దేవుడు. మీకు అర్థమైందని చెప్పినా, అడుగుచున్నాము తండ్రి అనేదానికంటే దేవా ప్రతిమలు కొనుక్కుంటున్నాను. ఇదే నాన్నగారు ఇప్పుడు చెప్పారు. వేడుకుంటున్నాను ప్రభా. ప్రతిమలు ఆడుకుంట్లో దేవుడు హృదయం అట కలిసి వేసేస్తుందట, మొత్తం నీరైపోద్దట. అసలు దేవుడు ఎంత గొప్పవాడో, అంత అద్భుతమై కాదు. అయ్యా నేను బూడిదిని ధూళినయ్యా, నా ప్రార్థన అంగీకరించాను. నా అన్నదమ్ముడు కొడుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణంలో, నువ్వు రక్షిస్తావులేగా. దేవుని అడిగినప్పుడే మామూలుగా అడగడమే మనకు చేత కాకపోతే మళ్ళీ అతిశయంతో అడిగితే ఎవరుందా? అలాగే అతిశయంతో ప్రార్థన చేసినాడు ఎవడు? పరిసయ్యుడు. నేను ఈ చోరీ లాంటి వాడునైనను కాక. చెప్పండి, ఇతనిలాగా దశం ఇవన్నీ కూడా దేవుడికి ఇసుమా. అసలు కనీసం ఆ పై కప్పు దాటి కూడా పైకి వెళ్ళదు. ఎలా అడగాల? తగ్గించుకుంటూ, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. దేవుడు తగ్గించుకొని ఇంకా ఎలాగ 7 రకాలుగా అడగాలి. అందులో ఇంకొకటి అద్భుతంగా అందరూ ప్రార్థన చేస్తాం, కానీ ఇలాగ అడగాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక చూడండి 1:6. త్వరగా చదవాలి. యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహముక ఎలాగ అడగాల? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, అక్క వినండి మాట. ఏది నువ్వు అడిగినా నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఏది అడగనండి. మీరు అనొచ్చు, అన్న ఏది అడిగిన ఎత్తాడు, పక్కకి ఎత్తాడు. ఎవరా? చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాకపోతే చిన్న ట్విస్ట్. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా కొన్ని అడిగినను, ఏది అడిగినను. చూడండి ఎంత అద్భుతం. ఏంటట? మనం ఏదని అడగొచ్చు అంత రాశాడండి. అక్కడ ఆయన చిత్తం కూడా కావాలి. దేవా చాలామంది కొన్ని అడుగుతుంటారు, ప్రభా కొంతమంది నేను గమనిస్తాను కదా ప్రభా అంటే, నేను ఎలాగంటున్నాను ఏమనుకోకండి. చెల్లి తమ్ముడా చాలా జాగ్రత్త ఆలకించాడు. దేవునికి చిత్తాలు 7 ఉన్నాయి బైబిల్లో. అందులో మొట్టమొదటి ప్రపంచమంతా కూడా ప్రతి ఒక్కడు కూడా అది దేవుని చిత్తం కాదా? అవునా కదా? ఇప్పుడు మన ఇంటిలో మన బిడ్డలు, ప్రభా వాడు రక్షించబడాలయ్యా, వాడు బాప్తీసం తీసుకోవాలి ప్రభా, వాడు పరలోక రాజ్యం, అవునా ఉండాలా? ఇది దేవుని చిత్తమా కాదా? దాని కొరకు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కానీ అడిగినప్పుడు మాత్రం తగ్గించుకొని అడగాల. విశ్వాసం, దేవా నువ్వు చేస్తావు, పక్కగా చేస్తావు, అవునా కాదా? ప్రభువా నాకు అప్పులు లేవు, కానీ నాకు 10 లక్షలు పక్కాగా కావాలి ప్రభా. ఓకే, అది దేవుడి చిత్తం ఏంటి? ఏనా దేవుని చిత్తం? అది నిజంగా అవసరత ఉంది నీకు, దానికి మించి కూడా దానివల్ల చాలా పెను ప్రమాదం ఉంది. దేవా నీకు తెలియదు ఏముంది ప్రభా, నీ హృదయాలు పరిశోధించి దేవుడు కదా, నా స్థితి నీకు తెలుసు కదా, అవునా కదా? అలాగ అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ప్రియమైన వారు గమనించండి, ఎలా అడగాల? విశ్వాసముతో తగ్గించుకొని అడగాల. రెండోది, ఏది అడగాల? ఏదైనా అడగాలి, కానీ ఆయన చిత్తానుసారంగా. ఎందుకు అడగాలి? ఇప్పుడు చెప్పండి ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలంటే మనం ఏది చేసుకోలేం కాబట్టి మనం అడగాలి. చెప్పండి, ప్రభా యేసు నామములో 28 లక్షలు నాకు ఇక్కడ రెడీగా ఉంది, అవుతుంది ఏంటది?
నువ్వు చేసినావుది ఏమవుదు, కానీ దేవుని చిత్తానుసారం కాదు. మనం చేసుకోలేము కాబట్టి మనం అడగాలి. చాలా ప్రియమైన వారులారా, మొదటిది హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మాటలని సిద్ధపరచుకోవాలి. అలాగ కానీ మనము సిద్ధపరచుకోకుండా మనం ప్రభు దగ్గరికి మనం రాలేము. మనం ఏమడుగుతాం? ముందు మనం ఆ రకమైనటువంటి వ్యవహారంతో ప్రభు దగ్గరికి రాకపోతే మనం ఏది అడిగినా మనం ఏది కూడా పొందుకోలేమని చాలా జాగ్రత్తగా మనం గమనించండి. రైట్, ఎన్ని మాట్లాడాం? ఉదయం గురించి మాట్లాడాం. చెప్పండి. ప్రార్థన గురించి, ఎలాగ ప్రార్థన చేయాలి అంటే దాని అర్థం ఏంటి? ఎలాగా ప్రార్థన చేశాడు మనవాడు? హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు, మాటలు కూడా సిద్ధపరచుకున్నాడు. చాలు. రైట్, చాలా ప్రాముఖ్యమైనది. చివరిది మాట చూసి మనం ముగిస్తాం. చూడండి, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం. ఆయన సన్నిధిని సిద్ధపరచాడు. దేవాది దేవుడికి సన్నిధి అంటే దావీదు మహారాజుకి ఎంతో ప్రీతి. అసలు ఎందుకయ్యా సన్నిధి గురించి అంటే, సన్నిధి యొక్క అనుభవం ఏంటో, సన్నిధి యొక్క వ్యవహారం ఏంటో ఎరిగిన వాళ్ళే సన్నిధిలో ఆ ప్రార్థనని కాచి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, దావీదు గురించి కాకుండా దానికంటే ముందుగా ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ఆ సన్నిధి యొక్క విలువని కొంతమంది భక్తులు ఎరిగారు. వారు ఎలాగైతే దేవుణ్ణి చూడండి వారు అడిగి పొందుకున్నారో సన్నిధిలో. చూడండి, ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథం  దానికంటే ముందుగా కీర్తనలు 51:11 చూద్దాం. కీర్తన గ్రంథం 51:11. కీర్తనలో నీ సన్నిధిలో నుండి, చాలు ఒక్క మాట ఇలా జ్ఞాపకం చేసుకుందాం, సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకండి. చూడండి, ఆదికాండ గ్రంథంలో ఇప్పుడు మనకు వద్దాం. దాని నుంచి ఆదికాండ గ్రంథంలోని 4వ అధ్యాయము 14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరై. మీరు గమనించారు ఇక్కడ మాట. ఎందుకు? ఒక వ్యక్తి దేవుని సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు ఉన్నాడు అంటే వాడు ఏమైపోతాడు లాస్ట్కి? అది చాలా ప్రాముఖ్యమైన మాట. నీ నా జీవితంలో దేవుని సన్నిధి యొక్క విలువేంటో మనం ఎరగకపోతే లాస్ట్ దేశ దిమ్మరులు ఎవరో తెలుసా? చెప్పండి. బైబిల్లో షేయిరు మన్యవారు ఎవరు? వాళ్ళు ఏశావు సంతతి వారు. వారు ఎక్కడ పడతారు తిరుగుతూనే ఉంటారు వాళ్ళ జీవితంలో. అర్థమైందా? మీకు అర్థమైందా? దేవుని సన్నిధిని అనుభవించే వారికి 3 శ్రేష్టమైన గుణాలు మీకు జ్ఞాపకం చేసి ఆ సందేశాన్ని ముగిస్తారు. చూడండి, దేవుని యొక్క సన్నిధి యొక్క అనుభవము అబ్రహాం జీవితంలో ఎలాగా అనుభవించాడో చూస్తాం. చూడండి, ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ గ్రంథం, అబ్రహాము 99 ఏండ్లు వాడే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై. ఏం చెప్తున్నాడు అక్కడ? నా సన్నిధిలో ఎలా నడాలా? దేవుని సన్నిధిలో ఏం జ్ఞాపకం చేస్తాడంటే ఎప్పుడు కూడా దేవుడు ఎలా నడాలట? నిందారహితుడుగా నడాలి. 3 రకాలైనటువంటి వ్యవహారాలు ఉంటాయి దేవుని గ్రంథంలో. 1 నింద, 2 అపనింద, 2 3వది అనింద్య. అనింద్యులుగా అని అంటాడు. మీకు తెలుసా? మీరు జీవవాక్యమును చేత పట్టుకొని సరుగులు సంశయములు మాని చెప్పండి, నిష్కలంకులుగా, అనింద్యులుగా, నిరపరాధులుగా ప్రజలు నడుచుకోమంటారు. అనింద్యుడు అంటే అర్థం ఏంటంటే ముందు నింద, అపనింద అంటే జ్ఞాపకం. నింద అంటే అర్థం ఏంటి? చేసిన తప్పుకి నీ మీద నేరం. అపనింద అంటే చేయని తప్పుకి. అనింద్యం అంటే అసలు ఏమి వండుకోవడం. ఈ 2 ఎలా జ్ఞాపకం చేస్తాను మీకు జ్ఞాపకం చేస్తాను. నిందకి అపనిందకి డిఫరెన్స్ ఏంటంటే నింద మచ్చ లాంటిది, అపనింద మరక లాంటిది. మరక నీటితో కడిగితే వదిలేస్తుంది, కానీ మచ్చ మాత్రం ఉండిపోయి. ఈ 2 లేకుండా లోకంలో బ్రతకాలంట. దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలంటే అలా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండాలి. అంటే ఏ మచ్చ, డాగు, కలంకము లేకుండా. ప్రియమైన వాళ్ళరా గమనించండి. అందుకే ఆ మచ్చ, డాగు దావీదు జీవితంలో దేవుడు చూశాడు కాబట్టి 51వ అధ్యాయంలో దేవా నీ చెప్పండి
సన్నిధిని తోసివేయకు. దానికంటే ముందు అంటాడు, హిస్సోపుతో నా పాపమును కడిగివేయు. జాగ్రత్త గమనించాలి. దేవా, ఎందుకు సన్నిధి, దేవుని సన్నిధి అంటే దేవుడు మన తప్పుల్ని చూస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధి మన దోషములు చూస్తాడు, మన అతిక్రమాలు చూస్తాడు. పర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా, ఏమైనా మచ్చన్న డాగ్ ఉందా, అప్పుడు అందుకండి నేను సర్వశక్తి కలిగాడు. నువ్వు అనుకోవచ్చు, కప్పిపుచ్చుకోవచ్చు నీ హృదయంలో ఏదైనా పాపం ఉంటే. దేవుడు అంటాడు, ప్రభా నేనేం పాపం చేస్తాను, నీకు అంతా కూడా తేట కనబడతాయి, చేసి నన్ను జ్ఞాపకం చేసుకో. రెండో మాట చూడండి, ఈ మాట ఆదికాండ గ్రంథం 18:22. ఆదికాండ గ్రంథం 18:22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి వెళ్ళిరి. అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. మొదటిది ఏం జ్ఞాపకం చేసింది? వార్నింగ్, సర్వశక్తి గల దేవుడిని జాగ్రత్తగా ఉండు, నిందరైతుగా ఉండు. రెండోది ఏం చేస్తున్నట్టే వెయిటింగ్. ఏమన్నాడు? దేవుడు వెళ్ళిపోయాడట, కానీ అబ్రహాం మాత్రం విచిత్రం చెప్పని. ఈ రోజుల్లో ముందు మనుషులు వెళ్ళిపోతారు, దేవుడు ఉండిపోతాడు. అదేటో మీకు అర్థమైంది చెప్పింది. దేవుని సన్నిధిలో ఎవరు ఉండాలి? ఫస్ట్ ఎవరు ఉండాలా? మనం. కలెక్టర్ మన కోసం వెయిట్ చేస్తాడా, మన కోసం కలెక్టర్ వెయిట్ చేస్తాడా? చెప్పండి. మనం కలెక్టర్ కోసం వెయిట్ చేయాలి. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ కలెక్టరే వస్తున్నారు, ఆ మాట్లాడేసి అయిపోయిన తర్వాత తెలియదు. కానీ దేవుడు అందరికంటే గొప్పవాడు. దేవుని సన్నిధి విలువ ఎరిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటాడు, సిద్ధపరచుకుంటాడు. అందుకంటాడు, దేవా ఉదయ కాలమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరచి కాచుకొని ఉంటాను. నీ జీవితంలో, నా జీవితంలో సన్నిధిలో నుంచి. సన్నిధి ఏం జ్ఞాపకం చేసింది? మొదటిది వార్నింగ్. దేవుడు ప్రతిసారి నీతో మాట్లాడతాడు, నువ్వు ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తాడు. రెండోది వెయిటింగ్ చేస్తాడు. మనం జీవితంలో వెయిట్ చేయాలా? దేవుడు ఎందుకు వెయిట్ చేయాలి చెప్పండి. ఎందుకు వెయిట్ చేయాలి? మీకు అద్భుతం చెప్పనా? చూడండి, నిర్గమకాండం. ఎందుకు ఆయన సన్నిధిని అంతగా మనం వెయిట్ చేయాలి? చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రియమైన వాళ్ళరా, 5 నిమిషాల సమయం ఉంది, నేను ముగిస్తాను. చూడండి, సంఖ్యాకాండం అనుకుంటా. సంఖ్యాకాండం నిర్గమ 34:2 చూడండి. నిర్గమ 34:2. నిర్గమ 34. ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఏ నరుడును నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఉదయకాల సమయంలో సన్నిధి అనిపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమను చూస్తామంట. దేవుడు చాలా మహిమ కలిగిన దేవుడు. ఆ మహిమను తాను కనపరుచుకుంటాడు. రైట్, 2 విషయాలు చూసాం. మొదటి వార్నింగ్ అండ్ వెయిటింగ్. దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉన్నటువంటి గొప్ప భాగ్యాలు చూసాం. మూడో చూడండి, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండ గ్రంథం 24:40. అప్పుడు నేను నా యజమానునితో చూడండి, నేను ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా పంపి చాలు. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని గడుపుతాడో నీ జీవితంలో, నా జీవితంలో తలపెట్టిన ప్రతి కార్యము సఫలం చేస్తాడు. ఎందుకు? నువ్వు సన్నిధిలో చేస్తున్న విట్నెస్. దేవుని కొరకు ఒక సాక్ష్యం కలిగి ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. ఏ దేవుని సేవిస్తున్నానో, ఏ దేవుని సన్నిధిలో ఉన్నానో నేను ఎరుక. నేను చేసిన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలీకృతం చేస్తాడు. మొదటిది వార్నింగ్, రెండోది వెయిటింగ్, మూడోది విట్నెస్. దేవుడు ఎంత జ్ఞాపకం చేస్తాడు. అబ్రహాము జీవితంలో ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నాయి. అబ్రహాం అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధి ఏంటో తెలుసా? వార్నింగ్, జాగ్రత్తగా ఉండవు, నింద లేకుండా ఉండు, పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. రెండోది వెయిటింగ్, నువ్వు ఎప్పుడు కూడా నా కొరకు కనిపెట్టుకుని ఉండాలా. మూడోది, నువ్వు ఎవరిలో ఉన్నా, నువ్వు చేసిన ఏ కార్యం ఎందుకో తెలుసా? నువ్వు జీవితాంతం నా సన్నిధిలో నువ్వు బ్రతకాలా. నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, అటు రీతిగా దావీదు జీవితంలో, నా జీవితంలో ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకొని
ప్రార్థనలో నేను 5 చెప్పాను, ఉదయాన్న 5 చెప్పాను. ప్రార్థనని ఏం సిద్ధపరచుకోవాలో, ఎలా అడగాలో, ఏం అడగాలో, ఎందుకు అడగాలో చెప్పాను. ఆఖరిది సన్నిధి యొక్క విలువేంటో కూడా మనం గుర్తెరగాలి. అలా ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు మన మనవులు విని మనకు తక్షణమే తన సమాధానం దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. రండి, మీరు గ్రూప్స్ కింద డివైడెడ్ కరెక్ట్గా 5:45 5:15 అయింది. చొప్పున ఎవరెవరు సరిపోయారా? ఇద్దరు బ్రదర్ రండి. పాస్టర్ గారును తర్వాత బోయిస్ గారు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. మీరు ఒకవేళ మోకారు వేయలేనప్పుడు కుర్చీ మీద ఉండి మోకారు చేయండి. బ్రదర్ రండి, బ్రదర్ మీరు